దేవుని వాక్యాన్ని అలవాటు చేస్తే కదా వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేదని ఆ మాత్రం గుర్తురాదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. వినాలో చూడండి, నా ఆలోచన వినకపోయి నేను ఎంత చెప్తున్నా వినట్లేదు వీరు. దేవుడు అంటున్నాడు అదే మాట, నేను అంటున్నా, ఎంత చెప్పినా వినకపోతుంటారు. అవి విననొల్లని వానికి ఎలా ఉంటాయంటే, గమనించండి, కోపంగా ఉంటాయి. విననొల్లని వానికి ద్వేషంగా ఉంటాయి. విననొల్లని వానికి అవి కారంలాగా, సీసంలాగా, ముళ్ళులాగా కనిపిస్తాయి మాటలు. వినేవాడికి మంచి మాట చెప్పాడు పాస్టర్ గారు, మా కోసమేగా, మా కుటుంబం కోసమే కదా, మా పిల్లల కోసమే కదా, మా భక్తి కోసమే కదా, మా పిల్లల యొక్క నడవడిక కోసమే కదా అని గ్రహిస్తారు. విననోళ్ళకపోతే ఎట్లా గ్రహిస్తారు చెప్పనా? కోపం పుట్టుకొచ్చి దాంతిని. కాబట్టి నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును కేవలం తృణీకరించిరి. నిజమే కదా. ఎందుకు ఈరోజు మనుషులు విననొల్లకపోతున్నారు? ఎందుకు వినట్లేదు మనుషులు? వినడానికి ఎందుకు మనసు రావట్లేదు? ఎందుకు వినడానికి ఆలోచన రావట్లేదు? ఎందుకు వినడానికి మనసు చూడండి గర్వపు మనసుగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటున్నారు. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, లోబడిన తత్వం, ఎందుకు లోబడినటువంటి మనసు, ఎందుకు లోబడినటువంటి ఆలోచన, ఎందుకు లోబడినటువంటి ఆ యొక్క తలంపులు, లోబడినటువంటి నడక ఎందుకు? లోబడనొల్లకపోతురే అని చెప్పి వాక్యం అంటుంది కదా. అయితే ఈ పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి కనుక లోబడకపోతే విని చెప్పిన, ఈ పగటి వేళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక వ్యక్తికి ఎంత చెబుతున్నా కానీ వినకపోతే, ఎంత చెబుతున్నా కానీ పెడచెవిని పెడితే, ఒక పాస్టర్ గారు ఎంత చెప్పినా పెడచెవిని పెడితే, ఒక దైవ సేవకుడు ఒక మంచి మాట, ఒక మంచి ఆలోచన, ఒక మంచి తలంపు, ఒక మంచి నడవడిక గురించి, ఒక మంచి ప్రార్థన గురించి ఎంత చెప్పినా వినకపోతే, ఒక వ్యక్తి జీవితంలో కలిగే నష్టం ఎంత భయంకరం.